నా ఫ్రెండ్ ఒకటి చెప్పింది, ఇది ఏంటంటే మనది అని రాసి పెట్టుంటే, మనకు అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా మనకు వస్తుంది, అది ఎట్లనన్నా కానీ. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే నా ఓపీటీ స్టార్ట్ డేట్ వరకు. సో నా ఓపీటీ అనేది స్టార్ట్ అయ్యింది. దెన్ వాట్ హ్యాపెన్, నాకు జాబ్ యూఎస్ లో జాబ్ సెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అప్కమింగ్ వీడియోస్ లో ఎలా జాబ్ సెర్చ్ చేస్తే బెస్ట్, అంటే నాకు ఎలా జాబ్ వచ్చింది, నేను ఎంత ట్రై చేశాను, నేను ఎక్కడెక్కడ ట్రై చేశాను, ఏ వెబ్సైట్ చూసాను, నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎలా కాంటాక్ట్స్ తీసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్లీ నేను సపరేట్ వీడియో లాగా చేస్తాను. అది సపరేట్ వీడియో అవుతుంది. సో బేసికల్లీ వాట్ హ్యాపెండ్ ఈస్ దాట్ అట్ ఫస్ట్ నేను వచ్చేసి ట్రై చేశాను. ఫైనల్లీ ఒక కాల్ అనేది నాకు వచ్చింది. క్లయింట్ వచ్చేసి యుఎస్ బ్యాంక్. ఇట్స్ W2 పొజిషన్. సో నాకు వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయ్యింది. బేసిక్ గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఒక కోడింగ్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఏంటి నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వేం చేసావు, నెక్స్ట్ ఏంటి అంటే నేను పాత కంపెనీలో ఏం చేశాను నేను అది డైరెక్ట్ చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నీకంటూ ఒక టాస్క్ ఇస్తే నువ్వు దాన్ని ఎలా ఫినిష్ చేస్తావు, ఏ టైం వరకు ఫినిష్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఒక టాస్క్ ఇస్తున్నాం, అది 1 వీక్ టైం అని చెప్పేసి చెప్పినాం, సో నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి నన్ను అడిగారు. నేను క్లియర్ గా చెప్పేసాను ఇది అని చెప్పేసి. సో ఇట్ వెంట్ వెరీ వెల్. అండ్ వాళ్ళు వచ్చేసి మేము నెక్స్ట్ తర్వాత చెప్తామని చెప్పేసి అన్నారు. అండ్ వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ నేనే కన్సల్ట్ అయ్యాను W2 వాళ్ళని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే అంతా బాగా జరిగింది, బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్. సో దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేది క్వైట్ కామన్ అయిపోయాయి యుఎస్ లో. దట్ ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇదంతా అయిపోయినాక తర్వాతకి గ్రీన్ కార్డ్ హోల్డర్ గానీ లేదంటే సిటిజన్ కావాలి అని కానీ సో ఇలా చెప్పడం అనేది కామన్ అయిపోయింది. నెక్స్ట్ అది అయిపోయినాక ఇంకొక ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అయింది నాకు W2 త్రూనే. కాకపోతే ఏంటంటే అది C2H అనమాట, కాంట్రాక్ట్ త్రూ లో హైర్ చేసుకుంటారు, తర్వాతకి ఫుల్ టైమ్ లాగా కన్వర్ట్ చేస్తారు. దాట్ వచ్చేసి స్పెక్ట్రమ్ క్లయింట్. సో నేను అది ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఏమో నార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ గా ఏమేమి చేయగలుగుతావు, నీ స్కిల్స్ ఏంటి ఇవన్నీ అడిగారు. దాని తర్వాత ఏంటంటే ఇన్ పర్సన్ రమ్మన్నారు. సో ఇన్ పర్సన్ కూడా సెయింట్ లూయిస్ లోనే కాబట్టి నేను వెళ్ళాను. నాకు ఒక టైం స్లాట్ ఇచ్చారు, నేను వెళ్ళాను. దాట్ ఈజ్ మై ఫస్ట్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అనేది. ఇట్స్ బిగ్ రూమ్ అండ్ వచ్చేసి 5 people ఉన్నారు మొత్తం క్వశ్చన్స్ చేయడానికి. అండ్ దెన్ ఇంటర్వ్యూయర్స్ 5 people ఉన్నారు అండ్ నేను ఒక్కడిని వెళ్ళి కూర్చున్నాను. అవుట్ ఆఫ్ 5 people, 5 interviewers, సో ఇద్దరు వచ్చేసి ఇండియన్ అండ్ దెన్ 1 person వచ్చేసి నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ 5 interviewers, 2 వచ్చేసి ఇండియన్స్ అండ్ 2 వచ్చేసి అమెరికన్స్ అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా. అదర్ కంట్రీనే, నార్త్ ఆర్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా, లైక్ చైనీస్ ఆర్ some other people. I cannot ask them where are they from exactly from. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది. నన్ను నీకు ఇది వచ్చా అది వచ్చా అని చెప్పేసి అడిగారు. నాకు వచ్చింది అని చెప్పిన. మిగతాది అంటే ఒక టెక్నాలజీ అడిగారు, దాని మీద నువ్వు వర్క్ చేసినావు అంటే లేదు నేను అది చేయలేదు, బట్ నేను నేర్చుకోగలుగుతాను, నేను తొందరగా నేర్చుకుంటానని చెప్పేసి చెప్పిన. దెన్ దే సెడ్ yes, it's completely fine, it went very good and also it went almost 45 minutes. అండ్ దెన్ నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చినాక వాళ్ళే నాకు ఎలా ఎగ్జిట్ వెళ్ళాలి అని చెప్పేసి చూపిస్తా అని చెప్పేసి వచ్చారు. సో తను వచ్చేసి ఇండియన్. తను అన్నది, ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరిలో నువ్వే బాగా చెప్పావు, ప్రాబబ్లీ యూ విల్ బి గెట్ సెలెక్టెడ్ అని చెప్పేసి అన్నది. సో నేను బాగా ఖుషిలో ఉండే, సో వస్తుంది పక్కా అని చెప్పేసి అనుకున్నాను. బట్ తర్వాతకి నాకు W2 నుంచి అంటే వెండర్స్ నుంచి కాల్ వచ్చి చెప్పిరు, వాళ్ళు ఏంటంటే అమెరికన్స్ ని తీసుకున్నారు అని చెప్పేసి చెప్పిండు. సో ఓకే దట్స్ ఫైన్ లే అని అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది కూడా ఇప్పటికి. నేను నా ఓపీటీ అనేది స్టార్ట్ అయిపోయి చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ ఒక 3 months 4 months అయింది. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్జెమినీ. ఇది ఎలా అయిందంటే, నేను చాలా ట్రై చేస్తున్నాను, అందరినీ కాంటాక్ట్ అయ్యాను, మొత్తం అన్ని జాబ్స్ అప్లై చేస్తున్నాను, బట్ నో ప్రోగ్రెస్. బేసికల్లీ నాది వచ్చేసి ఇంకా నెక్స్ట్ క్యాప్జెమినీది లింక్డ్ఇన్ లో నేను ఒక టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్ తన పోస్ట్ చూశాను, క్యూ ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్ కావాలని చెప్పేసి, SDET కావాలని చెప్పేసి. తనని చెప్పేసి నేను తనని కాంటాక్ట్ అయితే నాకు నో రిప్లై. సో లక్కీలీ నేను ప్రీవియస్ అదే కంపెనీలో కాబట్టి నా ఫ్రెండ్ ని అడిగి ఇతనికి మెయిల్ చేయు నా రెజ్యూమ్ తోటి అండ్ నా ప్రీవియస్
నా టీం వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వు సో దట్ హీ కెన్ కనెక్ట్ విత్ దెమ్. తను ఓకే అని చెప్పేసి చేసిండు. తర్వాతకి నా ఫీడ్బ్యాక్ నా సూపర్వైజర్ దగ్గర ఐ మీన్ సీనియర్ డైరెక్టర్ దగ్గర తీసుకున్నారంట. దెన్ తర్వాతకి నాకు కాంటాక్ట్ అయ్యాడు. నన్ను కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. లైక్ ఏంటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, లైక్ విచ్ ఆర్ ద రోల్ దట్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను చెప్పేసాను మొత్తం. దెన్ హీఈస్ హ్యాపీ విత్ మై ఆన్సర్స్ అండ్ దెన్ హీ సెడ్ దట్ హీ విల్ గెట్ బ్యాక్ టు మీ. దెన్ తర్వాతకి వచ్చేసి అతను ఒక ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసిండు. దెన్ ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు 1 hour ఉండే ఆ ఇంటర్వ్యూ. అండ్ ఇన్ దాట్ 1 hour ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ గురించి నువ్వు చెప్పు అని చెప్పేసి అంటే నేను చెప్పిన. తర్వాతకి నీకు ఒక కోడింగ్ క్వశ్చన్ ఇస్తా, నీకు ఓకేనా అంటే నేను ఓకే అని చెప్పేసి అన్నా. దీని తర్వాతకి స్క్రీన్ షేర్ చేయమన్నా. సో స్క్రీన్ షేర్ చేసిన బట్ అని చెప్పేసి 2 కోడింగ్ క్వశ్చన్స్ అయ్యింది. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 30 minutes until here and then he started asking me some few more questions and I was able to answer all of them without any delay or without anything. I could make it happen and then tarvata everything went very well and then he said that yeah it is good and then finally నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. లైక్ వాళ్ళు అడుగుతారు do you have any questions అని. సో ఈ పర్టికులర్ ప్లేస్ లో మనం ఉన్నవి అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఆల్సో I used 2 to 3 questions where I have seen them from Instagram. So ఆ క్వశ్చన్స్ ని చూసి నేను ఆ క్వశ్చన్స్ కి ఐ మీన్ అవే క్వశ్చన్స్ నేను చేయగానే అతను కూడా ఆన్సర్ ఇచ్చారు. అండ్ దెన్ he said that the talent acquisition partner will contact me back. Then I said okay and I said thank you and then it went on really good. And then again ఒక లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 days తర్వాతకి అగైన్ నేను ఈవినింగ్ ఒక ప్లేస్ కి వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది. దెన్ వాళ్ళు ఏమన్నారంటే లైక్ I would like to have an interview right now in the phone. I said okay and నేను కూడా చెప్పాను అతనికి నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నేను కొంచెం పార్కింగ్ చేసుకుంటాను. దెన్ he said yeah that's completely fine and నేను కూడా నా మేనేజర్ ని కాల్ పుల్ చేసాను. that's fine for me అని చెప్పేసి నేను చెప్పాను. the interview in phone itself went on almost 40 minutes. then they are very comfortable with me and they are very fine with me in hiring me. After the interview is done తర్వాతకి నాకు కాల్ వచ్చింది that they need your ID to get verified అని చెప్పేసి. సో ఓకే అని చెప్పేసి అన్నాను. నేను నా ఐడి వెరిఫై చేశాను. దెన్ ఆ కాల్లోనే చెప్పాడు ఏంటంటే నీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోతే డన్ అని. బట్ ఇట్ డింట్ హ్యాపెన్ త్రూ లైక్ తర్వాతకి ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోతుంది, అది కాదు ప్రాబ్లం. తర్వాతకి వాళ్ళు వచ్చేసి నాకు ఇది 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కి కావాలి, వి థాట్ ఆఫ్ టేకింగ్ యూ బట్ వి కుడెంట్ డూ దాట్ అని చెప్పేసి చెప్పారు. సో ఓకే దట్ ఇంకా నేనేం చేయలేను. నేను వచ్చేసి నా టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్ కి ద సేమ్ థింగ్ నేను చెప్పాను. అతను కూడా అన్నారు నో ప్రాబ్లం ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫర్ టు గెట్ అనదర్ క్లయింట్ ఫర్ యూ అని చెప్పి. ఎందుకంటే నాది రీహైర్ అప్రూవల్ ఇదంతా అంతా కంప్లీటెడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక సేమ్ కంపెనీలో నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి నాది అంతా కరెక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. అండ్ నా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఇట్స్ రియల్లీ గుడ్ అని. సో వాళ్ళు తను వచ్చేసి ఇంకొక క్లయింట్ కి చెప్పి నెక్స్ట్ ఆ క్లయింట్ నుంచి నాకు కాల్ వచ్చింది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఆల్మోస్ట్ నాకు 1 month పైన పట్టింది. అండ్ ఆ పర్టికులర్ పర్సన్ నాకు కాల్ చేసి అడిగాడు లైక్ ఏమైంది నీ ప్రీవియస్ క్లయింట్ తోటి ఏమైందని. అంటే నేను డైరెక్ట్ చెప్పిన దట్ నేను అంత పర్ఫెక్ట్, వాళ్ళు ఓకే కూడా అన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి పర్టికులర్లీ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంట అని. దెన్ హీ సెడ్ ఓకే, హీ సెడ్ దట్ హీ విల్ కనెక్ట్ విత్ టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్. సో తనతో కాంటాక్ట్ అయ్యారు. సో టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్ సెడ్ yes to me and then everything went very well. and then నేను పర్టికులర్లీ టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్ తోటి నా డిస్కషన్ పెట్టాలనుకున్నాను లైక్ కైండ్ ఆఫ్ HR కైండ్ ఆఫ్ థింగ్. సో దాట్ వెంట్ వెరీ వెల్ అండ్ ఇట్స్ డన్. నా జాయినింగ్ వచ్చేసి ఒక టైం ఉంటే దాన్ని అగైన్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసి దాన్ని అగైన్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఫైనల్లీ ఒక డే నాకు ఇచ్చారు. అదే March 23rd ఈజ్ మై జాయినింగ్ డే. అండ్ ఫస్ట్ నేను డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళేది. సో ఐ వాజ్ లైక్ చాలా హ్యాపీ బికాస్ ఫైనల్లీ నాకు పేడ్ జాబ్ అనేది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్ దట్ నేను మోటర్లో ఉన్నాను ఫస్ట్ ఇనిషియల్ డేస్. అండ్ దెన్ తర్వాతకి నాకు ఇక్కడ అకామిడేషన్ ఉండే ఫస్ట్ April 1st నుంచి అకామిడేషన్ షిఫ్ట్ అయ్యాను. దెన్ తర్వాతకి నా బెడ్ ఫ్రేమ్ అండ్ టేబుల్ అండ్ ఎవ్రీథింగ్ నేను సెటప్ చేయడం అనేది వీడియో కూడా పెట్టాను. సో that is how it went on and everything went very well. Previously like నా whole journey అనేది approximately నేను ఒక 20% మాత్రమే షేర్ చేసుకోగలను, మొత్తం లేదు. అండ్ ప్రస్తుతానికైతే ఓకే. చాలా ఇప్పుడు కూడా లైక్ ఈ 1 week లో కూడా చాలా జరిగింది. నేను ఒకటి అనుకున్నాను, అది జరగకపోవడం చాలా బ్యాడ్ గా ఫీల్ అయినా బట్ దట్స్ ఫైన్. వన్ డే ఆర్ ది అదర్ డే అగైన్ నేను దాన్ని సాధిస్తాననే ఒక నమ్మకం తోటి నేనున్నా. అండ్ టేక్ అవేస్ అంటారు కదా, సో అది ఇదే అనుకోవచ్చు. వన్ డే ఆర్ ది అదర్ డే నాకు ఖచ్చితంగా అది వస్తుంది, నేను సంపాదించుకుంటాను, నేను సాధించుకుంటాను. అది సో చాలా జరిగినాయి. ఒకటి చెప్పాలనుకున్నా,
నా ఫ్రెండ్ ఒకటి చెప్పింది, ఇది ఏంటంటే మనది అని రాసి పెట్టుంటే, మనకు అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా మనకు వస్తుంది. అది ఎట్లనన్నా కానీ ఈ క్యాప్జెమినీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ క్లయింట్ నన్ను వద్దని, అంటే లైక్ నన్ను వద్దని చెప్పలేదు, బట్ ఆపర్చునిటీ లేదన్నారు. బట్ అగైన్ నాది అని రాసి పెట్టుంది నా దగ్గరకు వచ్చి. సో పక్కా వస్తుంది మనదని రాసి పెట్టినప్పుడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. ఎవరైతే యుఎస్ కి ఎంతో కష్టంతో ఇలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో మాస్టర్ స్టూడెంట్స్ అందరూ, ఫర్ ష్యూర్ 5 years we will be in a place where we are meant to be successful. We will be successful for sure. Everyone will get succeed in life. టైం పడుతుంది బట్ అవుతాం. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుందాం. అండ్ యా గైస్, ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ వెరీ డీటెయిల్ వే. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ నాకు వచ్చాయి, ఆ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ కూడా చేస్తాను. సో లైక్ పర్టికులర్ టాపిక్స్ ఎలా అనేది నేను వీడియో చేస్తూ పెడుతుంటాను. సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.